అదే అధ్యాయం 30 వచనం చదవండి. 30 ఎందుకు 34 చదువు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. నీ నోరు పడిపోద్ది, నీకు మాట పడిపోద్ది ఆ రోజు దాకా. అందా గబ్రియల్ ఆ మాట కొట్టింది ఇక్కడ డైలాగు. మరి ఆయనగా జకర్కి సేమ్, ఇది ఎలా జరుగుద్ది అంటేనేమో నీ నోరు పడిపోద్ది అన్నాడు. ఇదే డైలాగ్ ఎవరు కొట్టారు ఇప్పుడు? చిన్న బిడ్డ, తనకేమి సేవా అనుభవాలు ఉన్నాయి, తనకేం ప్రపంచం తెలుసు. ప్రధానమైంది చిన్నప్పటి నుంచి పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవటం తప్ప సేవానుభవాలు ఏం పెద్దగా తెలియదు కదా. డక్కా ముక్కిలు తినేసినటువంటి జకర్యా ఎక్కడ, తొలి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి మరియమ్మ ఎక్కడండి? అమ్మో ఇది ఎలాగా అంది. ఇదే డైలాగ్ ఆబాబు అన్నాడు. మరి నువ్వు నమ్ముటం లేదు కనుక నీ నోరు పడిపోద్ది. నాకు అది చదివితే గాబరు వచ్చేద్దండి బాబు. అమ్మ బాబోయ్, అంత పెద్ద ఆయన కదా, అలాగే అంత పెద్ద ఆయన కాబట్టే అదే ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. మనిషి అనక కొనుక్కుపాట్లు రావచ్చు బస్సులో ఎవరికైనా, కానీ డ్రైవర్కి రాకూడదు. అయ్యా వందనాలయ్యా, ఆ నమ్మకం మీద మేము అందరం పడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. నేను అప్పుడప్పుడు మా అమ్మని పడుకోమంట. చిచ్చి నేను పడుకోవడం ఎందుకే, నేను మొత్తం సీట్ వెనక్కి కాలు బాండి గురక పెట్టేస్తుంటాను. తిన్న తీసుకుంటే పెడతా కాళ్ళు. కారులో 6 పడుకుని పోవచ్చు, ఆయన పడుకోకూడదు. రైల్లో 2000 మంది పడుకోవచ్చు, డ్రైవర్ పడుకోకూడదు. సంఘంలో ఎవరైనా కొంచెం అడ్డు దైవజనుడు అలా ఉండాలా సార్? పచ్చి వ్యభిచారం చేసేసి తాగుపోతానని చేసేసి, మరి నేను కూడా మీలాగా మనిషినే కదా, నన్ను కొంచెం ఓర్చుకోండి. ఎవడవరా నువ్వు? మరి నువ్వు మా అలాంటి మనిషి అయితే నీకెందుకు దండం పెట్టాలా? నీ దగ్గరికి ఒకరిని చాలా సందా తీసుకొని నీ చేత ఎందుకు పెట్టాలి? నువ్వు మాకన్నా కొంచెం అయ్యానే కదా, ఇచ్చేస్తారు, తీసేసుకో సందా. శరమానా చాకియే కైసి ఆద్మీ రే తూ, సురక్షితమై సేవకులు కూడా ఇంకా చెలరైపోతుంది ఇక్కడ, కాబట్టి ఆగాను ఇంకా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి ఇప్పుడు నేను మీలాంటి మనిషినే కదా, నువ్వు మాలాంటి మనిషి పెట్టి నీకు ఎందుకు వాళ్ళకి నెలంతా కష్టపడి తీసుకొచ్చి నీ చేతులు ఎందుకు పెట్టాలా? తీసుకునేటప్పుడు బుద్ధి ఉండాలి కదా. కడుపులో భయం రావాలని చెప్తున్నాను నేను. స్పృహలో ఉండి దేవునికి స్తోత్రం. ఏదో ఆ ఫ్లోలో రాలా, ఆలోచించి కరెక్ట్గా మెలుగుండి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అయ్యో ఇది ఎలాగో జరుగునంటే ఇది పరిశుద్ధాత్మ వల్ల జరుగును. ఆమేన్. హల్లెలూయా. ఇది పరిశుద్ధ